గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బసవరాజ్ సారయ్య, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. పార్లమెంట్లో పోరాటం చేయటంతోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ, వరంగల్ అభివృద్ధి చెందారని అన్నారు. కడియం శ్రీహరి నీతి మాటలు ప్రజలు నమ్మబోరని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ చెప్పారు. మూతపడిన ఫ్యాక్టరీ, లెదర్ పార్క్ పరిశ్రమలు ప్రారంభించడానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. కడియం కావ్య, ఆరూరి రమేష్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు 21 ఏళ్ల నుంచి ఉద్యమకారుడు. ఒక మచ్చ లేదు, ఒక అవినీతి మచ్చ లేదు, పార్టీల మారిందనే మచ్చ కూడా లేదు. అటువంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్, వాళ్ళ కుటుంబం అంతా కూడా హనుమకొండ జిల్లాలోనే ఉన్నారు. వారి మిస్సెస్ ఇక్కడనే ఉన్నారు. వారిని క్యాండిడేట్గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. వాళ్ళ చరిత్ర చూడండి, కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి, ఆరూరి రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి, అబద్ధాలు మాట్లాడి, ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి. అతని వ్యక్తిత్వం కానీ, ఆయన చదువుకున్నప్పటి నుంచి కానీ, ఆయన క్యారెక్టరు, వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. ఎంపీ, వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కేంద్రం నుండి మోసం చేశారు. బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల నుండి మోసం చేశారు. వరంగల్కు రావాల్సిన ఒక్కటి కూడా ఇయ్యలే. దయచేసి కోచ్ ఫ్యాక్టరీ పోయింది, గిరిజన యూనివర్సిటీ ఏదో ఎంబడిపడితే ఆయనతో వచ్చింది. అదే తిరిగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పోయింది. ఎన్నో మనకు అన్యాయాలు జరిగినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆంజామీలు కూడా అమ్మేసింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత అభివృద్ధి అయింది. ఒక మంచి క్యాండిడేట్ను, ఒక మేధావిని వరంగల్ పార్లమెంటుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ, మేధావులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద చెడు ఒక్కొక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా కడియం శ్రీహరి గారు చాలా నీతిమంతుడని మాట్లాడతాడు. గతంలో ఏం మాట్లాడాడు, 2 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు, 6 నెలల కింద మాట్లాడాడు, 5 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు, 3 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు అంటే చరిత్ర కూడా ఒక్కసారి ప్రజలు విశ్లేషణ చేసుకోవాలి. ఆరూరి రమేష్ చరిత్ర కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఒక మంచి నీతిమంతుని, మచ్చలేని డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా నేను వరంగల్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 23వ తారీఖు నాడు రేపు కూడా కేటీఆర్ గారు కూడా వరంగల్ వర్ధనపేట సభ ఏర్పాటు చేశారు.
28 నాడు కూడా రోడ్ షో వరంగల్లో కేసీఆర్ గారు కూడా రావడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ దళమై, తెలంగాణ బలమై, తెలంగాణ గలాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వరంగల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు చెప్పిండ్రు. అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది. ఆజాంజాయి మిల్లు మూతపడ్డ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయిపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే అవన్నీ మూతపడ్డాయి. అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దర్రీస్ చేనేత కార్మికులకు కూడా చేయూతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి దర్రీస్ ఏవైతే జిఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత భూపాల్పల్లి లాంటి ప్రాంతంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు, ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమలకు స్థాపనకు ఇవాళ హైదరాబాద్ తర్వాత ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది. వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి, తెలంగాణ బలం ఉండాలి, తెలంగాణ దళం ఉండాలి. కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నా, ఒక నిర్ణయం తీసుకోండి. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలోపట ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నది. మరి ఈ రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు బేరీజ్ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, మరి వాళ్ళ కడియం కావ్య అనేటామెను పేరుకు మాత్రమే పెట్టింది, కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే. కడియం శ్రీహరి గారు వెనుక ఉండి ఆ ముందటికి ఆమె నెట్టి వాళ్ళ చిలుక పలుకులు పలికిస్తాడు. కానీ అది కడియం శ్రీహరి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది, కడియం శ్రీహరి గారి ఇవాళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది ప్రజలందరికీ తెలిసింది, తెలంగాణ ప్రజలకు తెలిసింది. యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటిది పని అయితే చేసినారో అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ సుపరిచితులు. ఇక్కడ ఏం జరిగింది, ఏం ధ్వంసం చేసిండ్రు, ఏదంతా ఉన్నది. కాబట్టి పార్లమెంటుకు పంపితే మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ, మరి నాకే మీరందరూ కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.